UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. భారతదేశ భక్తులకు భారతదేశ సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి. ప్రాచీన భారతదేశ చరిత్రకు అనేకమైన ప్రమాణాలు ఉన్నాయి అని చెబుతూ ఇతర దేశస్థులు, మన దేశాన్ని పూర్వం పాలించిన బ్రిటిష్ వాళ్ళు మన ప్రాచీన భారతదేశ చరిత్రను మరుగుపరిచారు. వారు 48 రాజుల యొక్క రాజుల తరాలను మరుగుపరచడం వలన ప్రాచీన భారతదేశ చరిత్ర విషయంలో అంధయుగం బయలుదేరింది, కానీ మనకు అంధయుగం లేదు అని చెబుతూ నేను ఇంతకు పూర్వం శ్రీరామ వంశము, శ్రీకృష్ణ వంశము, యుధిష్ఠిర వంశము గురించి చెప్పడం జరిగింది. ఇంతేకాక ఇంకా ఎన్నో రాజవంశాలు మన దేశాన్ని పాలించాయి. బృహద్రథుని వంశం కూడా చెప్పడం జరిగింది. ఇన్ని వంశాలు పరిపాలన మన దేశంలో సాగింది అని. అయితే శ్రీరాముని యొక్క వంశం వాళ్ళు ఇక్ష్వాకు యొక్క తండ్రి మొదలుకుని బృహద్బలుని వరకు వరుసగా ఎవరెవరు పాలించారో ఆ పేర్లన్నీ మనకు లభిస్తున్నాయి. వీరి వంశంలో బృహద్బలుడు అనేటువంటి అతను పాండవుల కాలంలో ఉన్నాడు. కౌరవ పాండవ యుద్ధంలో పాల్గొన్నాడు. అతడు అభిమన్యుని యొక్క చేతిలో మరణించడం జరిగింది. అయితే ఆ ఇక్ష్వాకు తండ్రి దగ్గర నుంచి ప్రారంభించి ఈ బృహద్బల వరకు లెక్కెట్టినట్టయితే 97 మంది అవుతారు. 97 పాలించారు అంటే ఎంతకాలం పాలించారు అని మనం లెక్క వేయాలి. పూర్వకాలం భారతదేశంలో ఆయుర్వేదం బాగా ఉండేది. ఇప్పుడు మధ్యకాలంలో బాగా తగ్గింది. ఈ ఎలోపతి వైద్య ప్రభావం వలన, ప్రభుత్వం దాన్ని ఆదరించడం వలన బ్రిటిష్ వారి కాలంలో ఆయుర్వేద వైద్యం నాటు వైద్యంగా పరిగణింపబడి పక్కకి నెట్టబడింది. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం దాన్ని కొంత ఆదరిస్తున్నందువలన విదేశాల్లో ఉండేటువంటి భారతీయులు, ఇతర విదేశీయులు కూడా వాళ్ళ వైద్యం పనిచేయని దశలో ఈ ఆయుర్వేద ఔషధాలను వాడుతున్నందువలన మళ్ళీ ఆయుర్వేద వైద్యం పుంజుకుంటుంది. అయితే ఆయుర్వేదంలో సోమలతా వైద్యం ఉంది. సోమలతా వైద్యంతో కాయకల్ప చికిత్స చేసేవారు. కాయకల్ప చికిత్స అంటే వ్యక్తి చిరకాలం జీవించడానికి ఉపయోగించే ఒక అద్భుతమైనటువంటి వైద్యం. వార్ధకం వచ్చినటువంటి వ్యక్తి కూడా ఈ కాయకల్ప చికిత్స చేసినట్లయితే అతడు మళ్ళీ యౌవనాన్ని పొందిన వాని వలె శక్తివంతుడు అవుతాడు. ఆ విధానం, చికిత్సా విధానం ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. నేను పూర్తిగా దాన్ని చూసి ఒక గ్రంథంలో రాశాను కూడా. వారు చెప్పిన కాయకల్ప చికిత్సా విధానం. దురదృష్టవశాత్తు ఈ సోమయాగాన్ని నిషేధించడం వలన, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సోమయాగాన్ని నిషేధించడం వలన ఇప్పుడు సోమలతే కనపడకుండా పోయింది. సోమలత అంటే ఏమిటో తెలియని పరిస్థితి వచ్చింది. సోమలత ఏ విధంగా ఉంటుందో కూడా జ్ఞానికానికి తెలియని పరిస్థితి వచ్చింది. అయితే ఈ సోమలతతో వైద్యం చేయడం వలన దీర్ఘాయుష్యం వస్తుంది. ఒకటి, దాన్ని కాయకల్ప చికిత్స అంటారు. రెండవది, యోగ మార్గంలో కూడా కాయకల్ప చికిత్స ఉంది. యోగ మార్గం అంటే ఇప్పుడు కేవలం ఆసనాలే యోగం కాదు, దాంట్లో చాలా ఉన్నాయి. యమన్, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, సమాధి, ఈ విధమైనటువంటి అష్టాంగ యోగం ఉన్నది. ఆ యోగంలో కాయకల్ప చికిత్సా విధానం ఉంది. వాళ్ళకి అవసరం. అది ఎందుకు అవసరం అంటే వాళ్ళు అనేక జన్మల్లో చేసిన కర్మని పరిహారం చేసుకోవడం కోసం ఆయుర్దాయాన్ని పొడిగించుకుని సాధన చేసేవాడు. ఆ కాయకల్ప చికిత్స వలన వందల సంవత్సరాలు జీవించేవారు. ఇది కట్టుకథ కాదు. మనకు గత శతాబ్దిలో ఓరుగంటి నరసింహయోగి గారిని ఒక యోగి గారు ఉండేవారు.
ఆయన రామలాల్ ప్రభుజీ అనేటువంటి మహాయోగి గారి దగ్గర ఆయన వైద్యం నేర్చుకున్నారు. ఇది ఈ యోగ మార్గం నేర్చుకుని యోగ మార్గంలో భూమి నుంచి ఇంత పైకి లేచేవారు. ఆంధ్రదేశంలో ఈ తెలుగు ప్రాంతంలో చాలామందికి ఆ యోగాన్ని నేర్పారు, ఆయన ఉపదేశాలు చేశారు. ఇంత జరిగిన కథ. అయితే ఆ రామలాల్ ప్రభుజీ యొక్క గురువు గారు మహాప్రభుజీ, ఆయన హిమాలయాల్లో ఉంటారు. ఆయన ఎన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారో తెలియదు. ఆయన రామలాల్ ప్రభుజీకి యోగాన్ని నేర్పారు. 12 ఏళ్ళు వీరు ఆయన సేవ చేస్తే యోగాన్ని నేర్పారు. రామలాల్ ప్రభుజీ ఈ ఓరిగంటి యోగి గారికి నేర్పారు. ఇంతకీ ఆ మహాప్రభుజీ అనేవారు ఎన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారో తెలియదు, వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్నారని చెప్పుకుంటారు. ఎలా శక్యమైంది అంటే ఆయన జీవిత చరిత్రలో ఉంది. ఆయన జీవిత చరిత్ర చెప్పాను ఇలాంటి ఛానల్లోనే ఒక చోట. రామలాల్ ప్రభుజీ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాను. దాంట్లో ఒక ఆయన ఈ యోగ సాధన చేస్తూ బాగా వృద్ధిని అయిపోయాను, ఇక నేను శరీరం సాధిద్దాం అనుకుంటున్నాను అంటారు. అంటే ఆ మహాప్రభుజీ అంటారు, నీ కర్మ పూర్తిగా తొలగిందా, మోక్షం పొందడానికి యోగ్యత వచ్చిందా అంటారు. అంటే 100 జన్మల వరకు నాకు కర్మ అనేది లేదు, మొత్తం తొలగిపోయిందంటారు. 100 జన్మల వెనకాల నీ కర్మ ఉన్నా అది నువ్వే అనుభవించాలి, అది తొలగిందేమో చూసావా అంటారు. అంటే 100 జన్మల వెనకాల ఆయన చూడడం తెలియలేదు. అప్పుడు ఆ మహాప్రభుజీ తన యొక్క శక్తిని ఆయనపై ప్రసరింపజేసి చూస్తే 100 జన్మల వెనకాల ఇంకా ఆయన కొంత కర్మ ఉంది. ఆ కర్మ తొలగించుకోవడం కోసం ఇంకా నువ్వు శక్తిని పెంచుకో, మళ్ళీ ఇంకా తపస్సు చేయంటారు. నాకు ఓపిక లేదండి ఇంకా అంటారు. అప్పుడే ఆయన కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తున్నాడు ఆయన. అంటే అప్పుడు కాయకల్ప చికిత్స చేసుకుని ఆ పైన నువ్వు తపస్సు సాగించు అని చెప్తారు. ఈయనొకరు. అలాగే పరమహంస యోగానంద ఉన్నారు. పరమహంస యోగానంద ఆయన యుక్తేశ్వర మహారాజు గారి దగ్గర యోగ సాధన పొంది, యోగ దీక్ష పొంది అమెరికాలో కూడా ఆ యోగాన్ని నేర్పారు. ఇప్పటికి కూడా ఆ పరమహంస యోగానంద గారి యొక్క శిష్య పరంపర అమెరికా నుంచి వచ్చి మనకు భారతదేశంలో యోగ దీక్ష ఇచ్చి యోగాన్ని నేర్పుతున్నారు. ఈ పరమహంస యోగానంద గురువు గారు యుక్తేశ్వరి మహారాజు, ఆయన యొక్క గురువు గారు లహరి మహారాజు. లహరి మహాశయుని యొక్క గురువు గారు మహాభావాజీ, ఆయన కొన్ని వందల సంవత్సరాల నుంచి హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారని చెప్తారు. ఎలా శక్యమైంది? కాయకల్ప చికిత్సా విధానం. కనుక యోగంలో కూడా కాయకల్ప చికిత్స వలన దీర్ఘాయుష్యం పొందే పద్ధతి ఉంది. ఈ యోగం ఇప్పుడైతే కొంచెం ఆసనాలు నేర్చుకుంటున్నారు, కొంచెం ధ్యానం కూడా నేర్చుకుంటున్నారు. కానీ పూర్వం అలా కాదు, చాలామంది నేర్చుకునేవాడు. రాజులు కూడా యోగం నేర్చుకునేవారు. అందుకని రాజులనే రాజర్షులు అనేవాళ్ళు. రాజులు ఊరికే వట్టి పరిపాలకులు కాదు, వాళ్ళు ఋషితుల్యులు, రాజర్షులు. వాళ్ళు యోగేన అంతే తను త్యజాం, చివర శరీరం వదిలిపెట్టడం, ఊరికే మంచం ఎక్కి రోగంతో బాధపడడం కాదు, యోగ మార్గంలో శరీరం వదిలేవారు. యోగ మార్గంలో శరీరం వదిలే పద్ధతి కూడా ఉందన్నమాట. చూసారా? కనుక పూర్వం మన దేశంలో యోగం ద్వారా కాయకల్ప చికిత్స చేసుకుని దీర్ఘాయుష్యం పెంపొందించుకునే మార్గం ఉంది. మరి అంతేకాకుండా సోమలత ద్వారా వైద్యం చేయించుకుని దీర్ఘాయుష్యం పెంపొందించుకునే మార్గం ఉంది. రెండింటిలో కాయకల్ప చికిత్స ఉంది. అంటే వయస్సు ఎంత వచ్చినా వ్యక్తి శరీరం బాగా పుష్టిగా ఉండి అతడు ఎంతో తీవ్రమైన కృషి చేయగలిగిన శక్తివంతులు అయ్యే మార్గం ఉంది. అందుకే పూర్వం చాలా దీర్ఘాయుష్యం ఉండేది. శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు జీవించినట్టుగా మనకి గ్రంథాలలో తెలుస్తుంది. అలాగే అలాగే ధర్మరాజు కూడా. కనుక ఇప్పుడు 97 తరాలు శ్రీకృష్ణుడి కాలం దగ్గర నుంచి 97 తరాలు వెనక్కి వెళ్ళాలి. వెళితే సూర్యవంశానికి మొదట ఆయన వస్తారు. ఏమండి? ఇప్పుడు లెక్క పెట్టండి, మరి దీర్ఘాయుష్యం ఉన్నవాళ్ళు 125 సంవత్సరాలు కనీసం, ఇది మినిమం, అందుకంటే ఇంకా ఎక్కువే ఆయుర్దాయం ఉంటుంది ఉన్నట్టుగా గ్రంథాల్లో ఉంది. ఇది గ్రంథాల్లో ఉన్నదాన్ని బట్టి నేను చెప్పట్లేదు. కాయకల్ప చికిత్స ద్వారా దీర్ఘాయుష్యం పొందిన వాళ్ళ గురించి చెప్పాను. మరి శ్రీ కృష్ణుని యొక్క జీవితం, అలాగే ధర్మరాజు జీవితం చెప్పాను. కనుక వాళ్ళు 60 65 సంవత్సరాలే కనుక లెక్క పెట్టినట్లయితే 97 × 65 ఇది కొట్టు 6305 సంవత్సరాలు అవుతుంది. అంటే బృహద్బలుడి దగ్గర నుంచి, అంటే ధర్మరాజు కాలం దగ్గర నుంచి వెనక్కి 6305 సంవత్సరాల వరకు మనకు పరంపర ఉంది అని లెక్క పెట్టచ్చు. ఇది ఊరికే లెక్కించిన లెక్క, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. నేను ఉన్న తరాలను బట్టి, అక్కడ ఉండేటువంటి దీర్ఘాయుర్దాయాన్ని బట్టి ఆ విధంగా లెక్క పెట్టడం జరిగింది. ఏమండి? కనుక ఇప్పుడు చూడండి, ప్రస్తుతం
కలియుగం ప్రారంభమై 5124 సంవత్సరాలు అయింది. కలియుగానికి పూర్వం 6305 సంవత్సరాలు కలిపినట్లయితే ఇప్పటికి 11429 సంవత్సరాల నుంచి కూడా మనకు చరిత్ర ఉన్నట్లు. అయితే ఈ 65 సంవత్సరాలు అనేది మనం స్పష్టంగా చెప్పడానికి వీలేదు. 65 సంవత్సరాలు లెక్క వేశాం, వాళ్ళకి 125 సంవత్సరాల ఆయుర్దాయం ఉంది కనుక. అందుకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అందుకని దాన్ని అంతగా చెప్పట్లేదు. కానీ మొత్తానికి ఈ తరాలను బట్టి మనకు సుమారుగా 10,000 సంవత్సరాల నుంచి భారతదేశ చరిత్ర ఉంది అని చెప్పడానికి అవకాశాలు కనబడుతున్నాయి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తుల పేర్లు ఉన్నారు, వాళ్ళు పరిపాలించిన దేశాల పేర్లు ఉన్నాయి, వాళ్ళు కట్టించిన నగరాల పేర్లు ఉన్నాయి, వాళ్ళ చరిత్ర విశేషాలు ఉన్నాయి, వాళ్ళు సాగించిన ఘనకార్యాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి కనుక వాళ్ళ యొక్క జీవితాలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇప్పటికీ 11,429 సంవత్సరాల నుంచి కూడా ప్రాచీన భారతదేశ చరిత్ర దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇది సుమారుగా చెప్పిన లెక్క కనుక ఈ అంకెని నేను నిర్ధారణ చేయటం లేదు. ఇది ఒకటి.